ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న, జెన్నీ ఆంటీ వచ్చారు కదా, అడగండి. ఏం అడగాలి? నా కోడలి మీద విషప్రయోగం జరిగింది కదా, అందులో నీ హస్తం ఏమైనా ఉందేమోనని నా కొడుక్కి, మా ఆయనకి, అన్నయ్య గారికి నీ మీద అనుమానం వచ్చిందంట జెన్నీ ఆంటీ. హా? నీ మీద మాకు అనుమానం కాదమ్మా. ఆ అస్మిత నీ ద్వారా ఏమైనా ఈ పని చేయాలని చూసిందా అని మా అనుమానం. అస్మితానా? హూ ఇస్ అస్మిత? పమ్మి, హూ ఇస్ అస్మిత? విన్నారా? అస్మిత ఎవరు అనేది కూడా జెన్నీ ఆంటీకి తెలీదు. ఆవిడ్ని మీరు అనుమానిస్తున్నారు. అయ్యో, మా పమ్మి కొడుకు పెళ్లికి రాలేకపోయాను అని గిల్టీ ఫీలింగ్ తోటి పనులన్నీ మానేసుకుని పని కట్టుకుని వస్తే నన్ను అనుమానిస్తున్నారా? నా ప్రేమను అనుమానిస్తున్నారా? అబే, మీరీ పని చేస్తారని కాదండి, మీకు తెలియకుండా ఆ అస్మిత ఏమైనా చేయించుండొచ్చు కదా అని అందువల్ల అడిగారు. ఎలా వచ్చిందో తెలీదు, ఎలా చేసి వెళ్ళిందో తెలీదు. అందరి కళ్ళు కప్పి నా కూతురికి విషం పెట్టి వెళ్ళింది ఆ అస్మిత. ఆ అస్మిత ఈ పని చేయలేదన్న నమ్మకం ఏంటి? కాబట్టి కొన్ని రోజులు మా రామాని మా ఇంటి దగ్గరే ఉంచుకుంటానన్నయ్య గారు. అలా అంటారేంటి వదినా? కొత్తగా పెళ్ళైన జంటని అప్పుడే దూరం పెడతారా ఏంటి? నాకేం కాలేదత్తయ్య, నేనెక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటా. నువ్వు ఊరుకోరమ్మా, నువ్వు ఏడవకు. నీతో పాటు నేను కూడా వస్తాను. అమ్మా! ఈ అమ్మ బాధ నీకు అర్థం కావట్లేదా శౌర్య? నువ్వు రామ అత్తారింటికి వెళ్ళిపోతే ఇంటి దగ్గర నలుగురు ఏమనుకుంటారు చెప్పు? నలుగురు ఏమనుకున్నా పర్వాలేదమ్మా. రామా పరిస్థితి చూసావుగా. ఈ టైంలో రామాని ఇక్కడ నుంచి రిస్క్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అత్తయ్య మాట విని అక్కడికి వెళ్ళడమే కరెక్ట్. అవును, నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. అవును పమ్మి, నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. అదేంటి? నువ్వు నా కొడుకు కోడల కోసమే కదా వచ్చావు. వాళ్ళు వెళ్ళిపోతే ఎలా మరి? దానిలో ఏముంది, నేను కూడా వాళ్ళతో వెళ్ళిపోతాను. మాతో మీరెందుకు? మీరెందుకు వాళ్ళతో పాటు? అలా అంటారేంటి? నాకు మీరు తప్ప ఎవరున్నారని, ఏం పనుందని, ఏం పమ్మి? అంతే అంతే. నేను వీళ్లతో పాటే వెళ్ళి మన కార్యం పూర్తి చేస్తాను. మీ కార్యమా? మీ కార్యం ఏంటి? అదే నేను చెప్పేది, మీ కార్యక్రమం గురించి. మీతో వచ్చి ఆ అస్మిత ఆట కట్టించి మీ కార్యక్రమానికి మంచి ముహూర్తం పెట్టించి
ఆ తర్వాతే గోవాకి వెళ్తానన్నమాట. మ్మ్. ఒరే ప్రభాస్, మందు దిగే కొంది భయం పెరిగిపోతుందిరా. అనవసరంగా మన టెంప్ట్ అయిపోయి ఆ ఆజ్ని పట్టుకోబోయాం. అది పారిపోయి మన గురించి ఎవరికి చెప్పిందో, ఏం చెప్పిందో, అది ఎవరిని వెనకేసుకొస్తుందో. ఎందుకురా ఇక్కడ ఉంటాం, పారిపోతాం పదరా. రై పిరికినాయాల అనవసరంగా భయపడతావేంట్రా? ఇప్పుడు ఆ దీంట్లో రఘురామ్ గాడు లేడు, ఆడితారి పోలు రారు. వస్తే గీస్తే ఆ సీనుగాడే రావాలి. ఆడుస్తే ఆ నెల మట్టు పెట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వేం భయపడకు. ఆ సీనుగాడు వస్తే ఎలా మడత పెడతాడో తెలుసు సరే, మరి ఆ శివరాంగడు వస్తే ఎలారా? ఆడుస్తే కష్టమేరా. అయినా ఆడెందుకు వస్తాడ్రా? అదిగో ఆడే వస్తున్నాడు చూడు. ఈడి పెళ్ళని మనం ఏం ఇబ్బంది పెట్టలేదు కదరా. ఈడెందుకు వస్తున్నాడు? నమస్తే శివరామ్ గారు, ఆటో ఆగిపోయిందా? తోయమంటారా? ఆటో ఆగలేదురా, మీకోసమే ఆపాను. మర్యాదగా వచ్చి ఆటో ఎక్కండి. మరీ ఎందుకండి అంత మర్యాద? మీ ఆవిడతో మేమేమి అమర్యాదగా ప్రవర్తించలేదు కదండి. ప్రవర్తించుంటే నా ముందు ప్రాణాలతో ఎలా ఎందుకు నుంచుండేవారా? ఈ పాటికి పాతి పెట్టేవాణ్ణి. వచ్చి ఆటో ఎక్కండి. మేమెందుకు ఎక్కాలి? మీతో పనుంది. వచ్చేంత ఖాళీగా మేము లేవు. నాకు పనుంది. పదరా. నేను ఏయ్! ఏయ్! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.